ఉన్నాయి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం 4గురికే వచ్చింది. 4గురిలో 3 ఒకే కూటమి కింద ఉన్నప్పుడు మిగిలింది నేను ఒక్కనే కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడిగాడు. లేదయ్యా ప్రతిపక్ష హోదా 10% అన్నటువంటి సంప్రదాయమే మేము అంగీకరిస్తున్నాం, నేను స్పీకర్ని, అలాగే శాసనసభలో మెజార్టీ సభ్యులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు, ప్రభుత్వం కూడా అదే అభిప్రాయంతో ఉంది, కాబట్టి నేను నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వను అనేది బయట నోటి మాటగా కాకుండా లిఖితపూర్వకంగా జగన్కి పంపించేశాడు అనుకోండి. జగన్ దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాడు, హైకోర్టు డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తాడు. దెన్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీలకి ఒక ప్రిసీడియం నడుస్తుంది ఏంటని. ఎందుకంటే కొంతమందికి ఇచ్చారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది 3 గెలిచినప్పుడు ఢిల్లీలో. మరి రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఆపలేదు అక్కడ? అలాగే పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వబడింది ఆ రోజున. ఏది ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని తీసుకున్నప్పుడు అప్పుడు 26 మంది గెలిచింది కాంగ్రెస్ తరఫున, 292 కదా అప్పుడు, 30 మంది కావాలి 10% అంటే. కానీ అప్పుడు ఇచ్చారు, ఏది చంద్రబాబు గారు వచ్చాక. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఇవ్వాల, చంద్రబాబు గారు వచ్చాక ఇచ్చారు. అయితే వీళ్ళు ఏమంటారంటే ఆయనకి ఇచ్చింది ప్రతిపక్ష హోదా కాదు, వాళ్ళ పార్టీ నాయకుడుగా అంటారు. వాళ్ళ పార్టీ నాయకుడుగా మనం ఇచ్చేది ఏంటి అక్కడ? వాళ్ళ పార్టీ శాసనసభాపక్ష నాయకుడుగా దాన్ని అదే హోదా జగన్కి ఇవ్వచ్చు కదా ఇప్పుడు. అంటే వీళ్ళు ఏమంటారంటే అప్లై చేసుకోండి అంటారు. రైట్.